హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ జానీభాయ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వచ్చానండి. ఈరోజు నాతో పాటు మా చిన్నమ్మాయి వచ్చింది. తాను కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటానని, తనకు కూడా ఇష్టం అనమాట. ఇలాంటి అన్నదాన కార్యక్రమాల్లో చేయాలంటే ఇష్టము. అందుకని ఈరోజు నాతో పాటు వచ్చి తను కూడా పాల్గొని తను కూడా ఈరోజు సర్వీస్ చేసింది. ఎండ అనమాట, మంచి ఎండలో వెళ్ళామండి ఈరోజు. బాగా ఎండలు కొంచెం అంటే సెగ, ఎక్కువ సెగ, ఎండ. స్టూల్ తీసుకుపోవడానికి మర్చిపోయామన్నమాట ఈరోజు. యాక్చువల్గా ఈరోజు మా డ్రైవర్ సెలవు పెట్టాడు. మా తమ్ముడు కొడుకుని పిలుచుకెళ్ళానమాట. యాక్చువల్గా అదే స్టూల్ కూడా మర్చిపోయామన్నమాట. సరే ఇంకా కార్లోనే పెట్టేసి పనిచేసామన్నమాట. అంటే మా డ్రైవర్ ఉంటే పోయి అందరికి చెప్పేసి వచ్చేవాడు. అతను లేడు కాబట్టి ఇంకా మాకు కొంచెం అన్నదానం లేట్ అయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వీళ్ళు వెళ్ళి చూసి వేరే వాళ్ళు వస్తారనమాట. అది కొంచెం లేట్ అయింది. మంచి ఎండలు. నా అన్నదాన ఇలా నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల కడుపులు నింపుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.